ఇచ్చాడు అనమాట ప్రాబ్లమ్ని. డిటర్మైన్ సెంట్రాయిడ్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ కాంక్రీట్ డ్యామ్. ఒక కాంక్రీట్ డ్యామ్ ఉందంట. సో ఇలా ఉంది ఆ కాంక్రీట్ డ్యామ్. ఆ డ్యామ్కి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో ఎందుకు సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఆ డ్యామ్ అనేది సేఫ్లో ఉందా లేదా అన్సేఫ్లో ఉందా అని చెప్పడం కోసం. అదేంటి సార్, డ్యామ్ అనేది సెంట్రాయిడ్ మీద ఎలా డిపెండ్ అవుతుంది సార్ అంటారమ్మ. చూడండి ఒకసారి, ఇది బేసు, ఇది టోటల్ డ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్కి బేస్కి దగ్గర ఉందనుకోండి ఆ సెంట్రాయిడ్, అది సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకు ఎలా చెప్తారు సార్ సేఫ్ జోన్లో ఉన్నట్టు అంటే, సెంట్రాయిడ్ అంటే ఏంటి, టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర అయితే యాక్ట్ అవుతుందో దాన్ని సెంట్రాయిడ్ అంటాం. కాబట్టి ఈ డ్యామ్కి బేస్కి దగ్గరగా ఉన్నప్పుడు అది సెంట్రాయిడ్, ఆ డ్యామ్ అనేది సేఫ్ జోన్లో ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇన్ కేస్ టాప్ ఎక్కడ ఉందనుకోండి సెంట్రాయిడ్, అప్పుడు ఈ టోటల్ ఫోర్సెస్ ఈ టిప్ మీద యాక్ట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, డ్యామ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పైన యాక్ట్ అయిన దానికి కింద బేస్ దగ్గరగా యాక్ట్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ డ్యామ్ అనేది సేఫ్ జోన్లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవడం కోసం దీని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట మనల్ని. ఓకే, సో దానికోసమే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెంట్రాయిడ్ అంటే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేమి కావాలి అంటే ఈ కాంపోనెంట్ అంతటిని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఓకే, సో నేను చేస్తాను చూడండి ఒకసారి. దీన్ని ఎలాగా డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది. అలాగే మళ్ళీ ఈ పాయింట్ని ఎలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, ఇది సెకండ్ పార్ట్ అవుతుంది. అలాగే దీన్ని ఎలా డ్రాగ్ చేసుకుని థర్డ్ పార్ట్ అవుతుంది, ఇది ఫోర్త్ పార్ట్ అవుతుంది. అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నట్టు 4 పార్ట్స్ అవుతుంది అన్నమాట. ఒకటి ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే 2 ట్రయాంగిల్స్, ఒక రెక్టాంగిల్, ఓకే, ఇంకో 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం అడిగాడు అనమాట ఫైండ్ అవుట్ చేయమని. ఎందుకు, ఇన్ ఆర్డర్ టు వెదర్ ఇట్ ఈస్ సేఫ్ ఆర్ అన్సేఫ్ అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ డ్యామ్కి మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో చూడండి ఒకసారి, వాటి యొక్క డిస్టెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ దాని యొక్క డిస్టెన్స్, సెకండ్ దాని యొక్క డిస్టెన్స్. ఓకే, మీరు దీన్ని ఆఫ్సెట్ పాయింట్ ఓ అనుకోండి, ఇది వై యాక్సిస్. ఓకే, అలాగే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే కనుక ఫస్ట్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయండి. A1 ఈజ్ ఈక్వల్ టు, అసలు సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇండివిజువల్ ఏరియా A1, A2, A3. ఇక్కడ మనకు 4 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఏరియాస్ వస్తాయి అన్నమాట. ఓకే, 4 ఏరియాస్ వచ్చిన తర్వాత ఇండివిజువల్ కాంపోనెంట్స్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆ ఇండివిజువల్ సెంట్రాయిడ్ వచ్చేసిన తర్వాత ఓవరాల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాంతో ప్రాబ్లం సొల్యూషన్ వచ్చింది అనమాట. ఓకే, చూడండి ఒకసారి, అంటే ఎంటైర్ కాంపోనెంట్ చెప్పాలంటే సెంట్రాయిడ్ ఫస్ట్ ఇండివిజువల్ సెంట్రాయిడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇండివిజువల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని నుంచి ఓవరాల్ సెంట్రాయిడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఫస్ట్ A1 ఫైండ్ అవుట్ చేయండి. అసలు A1 దాని యొక్క డిస్టెన్స్ చూడండి ఒకసారి. బేస్ ఎంత అంటే 2 మీటర్స్, హైట్ ఎంత అంటే 1 + 5. సో మనకి ఇది ఇచ్చాడు 1 + 5s. ఓకే, దీని యొక్క ఫస్ట్ దాని యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా, బేస్ ఏమో 2 మీటర్స్, హైట్ ఏమో 6 మీటర్స్. అంటే హాఫ్ బేస్ ఏమో ఇది ఎంత 2 మీటర్స్, అలాగే హైట్ 6 మీటర్స్ అన్నమాట. ఇప్పుడు ఇది 1 టైం, టోటల్ ఏరియా 6 మీటర్స్ స్క్వేర్ అయింది. ఓకే, సెకండ్ దాని యొక్క ఏరియా A2 ఇట్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ దాని యొక్క సెకండ్ ఏ కాంపోనెంట్ రెక్టాంగిల్ కాబట్టి B ఇంటూ హెచ్. వేర్ B ఈజ్ 2 మీటర్స్, హైట్ వచ్చేసి 1 + 5 దట్ ఈస్ 6, ఇది 1.5 దట్ ఈస్ 7.5. అంటే 2 ఇంటూ 7.5. సో మనకి ఎంత అవుతుంది, 15 మీటర్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ దానికి అంటే A3 ఫైండ్ అవుట్ చేయండి. A3 అంటే ఇదే కదా, దీని యొక్క బేస్ ఎంత 3 మీటర్స్, హైట్ ఎంత ఇది అంటే ఇది 5 మీటర్స్. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఎంత 3 మీటర్స్, హైట్ ఎంత 5 మీటర్స్. ఓకే, 3 5s are 15, 15/2 that is 7.5 meters square. Okay, next A3
A4 కూడా ఫైండ్ అవుట్ చేయండి. A4 అంటే రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 + 1, ఓకే, అంటే 4 × 1, 4 × 1 దట్ ఈస్ 4 m². ఓకే, సో వీటన్నిటిని బట్టి ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? A1 + A2 + A3 + A4 అంటే ఆ ఎంటైర్ కాంపోనెంట్, ఎంటైర్ డ్యామ్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. A1 + A2 + A3 + A4. ఓకే, సో A1 is 6 m², A2 is 15 m², A3 is 7.5 m², అలాగే A4 is 4 m². సో టోటల్ 6 + 5 15 + 6 21, 28.5, 28 + 2 32.5 m². సో మన టోటల్ ఓవరాల్ ఏరియా 32. సో ఇంత వచ్చిందన్నమాట, 32.5 m² ఇంత ఏరియా వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇండివిజువల్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్యాలిక్యులేటర్లో అంటే ఎంటైర్ కాంపోనెంట్ యొక్క ఏరియాస్ వచ్చేసినాయి. ఈ ఏరియా వచ్చేసిన తర్వాత ఇండివిజువల్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇండివిజువల్ యొక్క సెంట్రాయిడ్ అంటే దీనికి G1 ఉండిద్ది, దీనికి G2 ఉండిద్ది, దీనికి G3 ఉండిద్ది, దీనికి G4 ఉండిద్ది. ఓకే, ఓవరాల్ కాంపోనెంట్ యొక్క G కూడా ఉండిద్ది అనమాట. ఫస్ట్ G1 ఫైండ్ అవుట్ చేయండి. G1 అంటే x1 బార్ y1 బార్. x1 బార్ అంటే ఇది మనం బాగా గుర్తుండిపోవాలన్నమాట. నేను చెప్పాను వీటి గురించి. ఓకే, సెంట్రాయిడ్ ఫ్రమ్ ట్రయాంగిల్కి ఎలా ఉండిద్దో, రెక్టాంగిల్కి ఎలా ఉండిద్దో, సెమీ సర్కిల్కి ఎలా ఉండిద్దో నేను ఫైండ్ అవుట్ చేశాను వాటిని. సో చూడండి ఒకసారి. ఫ్రమ్ టిప్ నుంచి అయితే ఫస్ట్ ఇదే కదా సెంట్రాయిడ్ G1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఇది ట్రయాంగిలే కదా. దీని యొక్క సెంట్రాయిడ్ ఇన్ x డిస్టెన్స్. x డిస్టెన్స్ అంటే మనకి ఒక కార్నర్ నుంచి x డిస్టెన్స్ అయితే దీని యొక్క హైట్ ఏమవుతుందంటే 2 meters అవుతుంది. ఓకే, దీని యొక్క హైట్ 2 meters. ఫ్రమ్ టిప్ నుంచి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది అంటే 2h/3 డిస్టెన్స్ ఉండిద్ది ఫ్రమ్ టిప్ నుంచి అయితే. ఓకే, హైట్ 2 కాబట్టి ఇప్పుడు హైట్ 2 కాబట్టి 2 × 2/3 దట్ ఈస్ 4/3, 4/3 అయింది. సో ఫస్ట్ దాని యొక్క x1 ఎంత వచ్చిందండి మనకి? సో ఇలా ఉంచేసుకోండి, లేకపోతే ఫైండ్ అవుట్ చేయండి. క్యాలిక్యులేటర్ తీసి ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే అలా ఉంచేసినా పర్లేదు. డైరెక్ట్ సబ్స్టిట్యూషనే కాబట్టి మన ప్రాబ్లం ఏంటి ఎంత వచ్చిందంటే 1.333 ఎంత వచ్చింది సంథింగ్. నెక్స్ట్ y1 బార్. y ఫ్రమ్ బేస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఫ్రమ్ బేస్ నుంచి ఫస్ట్ దాని యొక్క బేస్ నుంచి అయితే h/3 డిస్టెన్స్లో ఉంటుంది. వేరే h అనేది 6 అనమాట. 6/3 దట్ ఈస్ ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి 2 times దట్ ఈస్ 2 meters అనమాట. ఓకే, ఓకేనా. నెక్స్ట్ తర్వాత x2 ఫైండ్ అవుట్ చేయండి. x2 అంటే రెక్టాంగిలే కదా, దీని యొక్క x డిస్టెన్స్ ఇస్ 2 meters. సో అది ఎలా చెప్తాం? ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి కాబట్టి 2 ప్లస్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత xలో 2/2. ఓకే, అంటే 1 అంటే 3 meters అయింది. అలాగే y2 బార్, y2 అంటే టోటల్ ఎంత? 7.5, 7.5/2, 7.5/2 meters అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ x3' ఫైండ్ అవుట్ చేయండి. x3' అంటే xలో 3 యొక్క డిస్టెన్స్. ఇప్పుడు ఏమవుతుంది? xలో 2 + 2, ఇప్పుడు హైట్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఫ్రమ్ ఇట్స్ బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? 3 అంటే హైట్ h/3 డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి, ఇది 2, ఇది 2 ప్లస్ ఇది ఎంత డిస్టెన్స్? 3 అంటే బేస్ నుంచే కదా మనం చెప్పేది, అంటే 3/3
3, h by 3 కదా, h where h is 3, so 3 by 3 1 and 2 plus 2 plus 1 is 5 meters. Okay, next third y distance, థర్డ్ యొక్క y distance 1 plus ఇదంతా హైట్ 5 కాబట్టి ఓకే, సో ఫ్రమ్ బేస్ నుంచి చెప్తున్నాను కాబట్టి 1 ప్లస్ బేస్ నుంచి ట్రయాంగిల్కి 5 by 3, సో మనకి 8 by 5 వచ్చింది, సంథింగ్ 8 by 5 వచ్చింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫోర్త్ దాని ఫ్రమ్ ఎక్స్ డిస్టెన్స్ ఇదంతా 2 plus 2, ఈ డిస్టెన్స్ 4 by 2. ఓకే, x4 is equal to ఇదంతా 2 ప్లస్ ఇది 2 ప్లస్ ఇదంతా టోటల్ 4 by 2 కదా, అంటే ఇది 2 plus 2 4 by 4 plus 2 6 meters. ఓకే, అలాగే y4 బార్ ఇట్ ఈస్ ఈక్వల్ టు y4 బార్ అంటే ఫస్ట్ 4 దాని యొక్క ఫ్రమ్ బేస్ నుంచి ఎంత హైట్లో ఉంది 1 by 2 దట్ ఈస్ 0.5 meters. ఓకే, సో మనకు అన్నీ తెలిసిపోయినాయి అన్నమాట. దీన్ని బట్టి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓవరాల్ సెంట్రాయిడ్ అంటే ఇది G1, ఇది G2, ఇది G3, అలాగే ఇది G4. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఫైండ్ అవుట్ చేయండి. ఓవరాల్ లాగా x1y1 x1a1 ప్లస్ x2a2 ప్లస్ x3a3 ప్లస్ x4a4 హోల్ బై a1 ప్లస్ అంటే టోటల్ ఏరియా ఏ. ఓకే, సబ్మిట్ చేయండి. x1 అంటే అంత 4 by 3. ఓకే, సో నేను స్ప్లిట్ చేయలేదు అన్నమాట, అలా ఉండిచ్చేసాను. a1 వాల్యూ 6 ప్లస్ x2 ఎంత వచ్చింది 3, అలాగే a2 వాల్యూ ఈజ్ 15 ప్లస్ x3 ఈజ్ 5. ఓకే, అలాగే a3 ఈజ్ 7.5 ప్లస్ a4 4, అలాగే x4 ఫస్ట్ x4 వేయండి. x4 ఈజ్ 6 into 4 by టోటల్ ఏరియా 32.5. సో మనకి ఫస్ట్ సెంట్రాయిడ్ నెక్స్ట్ డిస్టెన్స్లో ఎంత వచ్చిందంటే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 3.523, సో 3.523 మీటర్స్లో ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇవన్నిటిని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే అంటే a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 ప్లస్ a4 x4 వేసుకుంటే టోటల్ హోల్ బై 4 వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సెంట్రాయిడ్ నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ y డిస్టెన్స్లో కూడా చెప్పండి, అంటే y1 బార్ కూడా చెప్పండి. y1 బార్ ఎలా వచ్చింది, a1y1 ప్లస్ a2y2 ప్లస్ a3y3 ప్లస్ a4y4 బై హోల్ బై a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ a4. ఓకే, సో నాకు a1 అంటే తెలుసు 6, y1 అంటే 2, ఓకే, ప్లస్ a2 15 ఇంటూ y2 వాల్యూ 7.5 by 2 ప్లస్ a3 7.5. ఓకే, అలాగే y3 8 by 5. ఓకే, ప్లస్ a4 4 ఇంటూ y4 0.5 అన్నమాట, ఇది 0.5. సో టోటల్ హోల్ బై టోటల్ ఏరియా 32.5. సో ఎంత వచ్చిందంటే y1 బారు
ఆఫ్టర్ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 2.77 మీటర్స్లో ఉందన్నమాట. అంటే మనకి ఎంత వచ్చింది, సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు 3.523, 2.77లో ఉంది. అంటే మనం చూస్తే ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఎంత 3.22, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 2, ఇది 2, అంటే ఇక్కడ ఎక్కడో ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నదన్నమాట, హాఫ్ కన్నా ఎక్కువ ఉందన్నమాట 2. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ వై డిస్టెన్స్, వై టోటల్ 7.5 ఉంటే ఇది 1, ఇది 5 అయితే ఇక్కడ ఉందన్నమాట సెంట్రాయిడ్. ఓకే, ఇది ఓవరాల్ జీ అన్నమాట. ఓకే, అర్థమైంది. సో ఇలా ప్రాబ్లం సొల్యూషన్ చేయాలి. అంటే ఓవరాల్గా ఏం చేశాడు, ఈ ఇచ్చిన డ్యామ్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద చేసుకున్నాడు. అంటే మన సెక్షన్స్ ట్రయాంగిల్ సెక్షన్స్, రెక్టాంగిల్ సెక్షన్స్, సర్క్యులర్ సెక్షన్స్ మాత్రమే తెలుసు. డ్యామ్ అనేది అన్ఈక్వల్గా ఉంది. సో దానికోసమే ఎలా లైన్ కొడితే ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. వాటి యొక్క ఏరియాస్ అంటే టోటల్ 4 పార్ట్స్ కింద అయింది. ఆ 4 పార్ట్స్ యొక్క ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి ఈచ్ అంటే ప్రతి దాని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసి ఆ సెంట్రాయిడ్ నుంచి ఓవరాల్ ఏరియాని ఓవరాల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సెంట్రాయిడ్ యొక్క క్యాలిక్యులేట్ చేసినట్టు. నెక్స్ట్ ఇంకోటి, సెంట్రాయిడ్ ఫ్రమ్ బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 2 టోటల్ 7.5 ఉంటే 2.77లో ఉంది. కాబట్టి ద డ్యామ్ ఈజ్ సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్.